ఎక్కడున్నా కూడా జాబ్ చేసే వాళ్ళు ఉంటేనే మనకు ఇప్పుడు ఐటీ ఉంది గచ్చిబౌలి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఐటీ అదంతా కట్టేటప్పుడు కొండలలో కడుతున్నాడు, అక్కడేం డెవలప్ అవుతుంది అని అన్నారంట. నాకైతే తెలియదు. ఇప్పుడు అక్కడ పోయి చూస్తే మనం హైదరాబాద్లో ఉన్నామా, ఏ సింగపూర్ మలేషియాలో ఉన్నామా అనిపిస్తుంది. చాలా డెవలప్ అయింది. ఇప్పుడన్నా నేను సాయంత్రం పూట ఇంటికి వెళ్ళేటప్పుడు ఇట్లా కార్లో చూసుకుంటే హౌటర్ మీద మై హోమ్ పూజ, ఇవేంటి అపర్ణ, ఇలాంటివన్నీ చూసుకుంటా పోతే మనం హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే ఏ సింగపూర్ మలేషియాలో ఉన్నామా ఎక్కడున్నామా అనిపిస్తుంది. అంటే ఒకప్పుడు అంత డెవలప్మెంట్ అయితే ఎవరు అనుకో. గచ్చిబౌలి నుంచి స్టార్ట్ చేస్తే లింగంపల్లి, పటాన్ చెరువు, ఇస్నాపూరు, సంగారెడ్డి వరకు కూడా మొత్తం డెవలప్ అయింది. అక్కడ కూడా చాలా రేట్లు పెరిగిపోయినాయి ఒకప్పటికి ఇప్పటికి. ఇది కూడా అంతే, ఆయన ఇప్పుడు చేస్తున్నాడు, స్టార్ట్ చేశాడు. ఇంకో 2, 3, 4, 5 yearsలో నెక్స్ట్ మొత్తం ఐటీ కానీ, ఇప్పుడు ఏంటి ఫ్యూచర్ సిటీ అన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఏఐ కానీ, ఇంకా చాలా మన సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఫార్మా హబ్ అలాంటి చాలా తెస్తున్నారు. అవుతుందా అంటే అవుతుంది. ఎక్కడైనా కూడా జనాలు ఉండే కాడ, జనాలు వర్క్ చేసే కాడ ఏదైనా కూడా డెవలప్ అవుతుంది. ఫ్యూచర్ సిటీ తెస్తున్నాడు అంటే ఆయన అక్కడ డెవలప్ అయింది, ఈ ఏరియా ఎందుకు డెవలప్ కావద్దు, ఇక్కడ ఏం చేస్తే డెవలప్ అవుతుంది అనే దాని మీద ఆయన చేస్తున్నాడు.